హైటెక్ ప్రచారాలు లేకపోతే ఓటర్లు గుర్తించుకునే క్రమం లేదని ప్రస్తుతం ఎన్నికల్లో మనం ఎక్కడ చూసినా మామూలు ప్రచారాలు అనేది కొనసాగుతుంటాయి కదా. అంటే గతానికంటే భిన్నంగా ఈ ప్రచారాలు ఉన్నాయి. గతంలో మీ ఎన్నిక ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఎన్నికల్లో ఇంత ఆర్భాటం లేకుండా ఒక మాదిరిగా ఉండే, ఇప్పుడు మాత్రం దీన్ని ఒక హైప్కు తీసుకొచ్చిండ్రు ప్రచారాన్ని. మళ్ళీ ఈ ప్రచారం నుంచి ప్రజలంతా ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. ఓన్లీ కులంకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి కులం వారే ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కులం వాళ్ళకు చేరే విధంగా మనం ప్రచారం చేసుకుంటే చాలని నా అభిప్రాయము. దీనివల్ల ప్రజలకు లేనిపోని అపోహలు వస్తున్నాయి. అసలు వీళ్లకు ఏంటి, ఈ సంఘంలో ఈ పోస్టు నుంచి వీళ్ళకి ఏం వస్తుంది, ఏం లాభం ఉంది అనే ప్రశ్నలకు మేము జవాబులు చెప్పాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇక ముందు కూడా ఇటువంటి ప్రచారాలు ఆర్భాటాలు లేకుండా కుల సంఘ ఎన్నికలు జరగాలని మరీ కోరుతున్నాం. అయితే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రచారాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ప్రజలకు మేము రీచ్ కావాలి, మా ఓటర్లకు మేము రీచ్ కావాలి, మేము ఏం చేయబోతున్నాం అనేది ఓటర్లకు తెలియాలనే ప్రచారం చేసుకుంటున్నామని అనుకునే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిందే. కానీ ఓటరు అనేవాడు మహబూబ్ నగర్ పట్టణంలో అందరు కాదు, ఒక కులంకు మాత్రమే చెందిన వాళ్ళు. కాబట్టి ఆ కులం వాళ్ళకు చేరితే చాలు, ప్రజలకు చేరాల్సిన అవసరం లేదు. ఆ కులం వాళ్లకు మనం ఏం చేస్తున్నాము, ఈ గతంలో ఏం చేశాము, గతంలో ఏం జరిగింది, అవి మన కులం వాళ్ళకి తెలిస్తే చాలు. పబ్లిక్ మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. ఈ పబ్లిక్ తెలవడం వల్ల పబ్లిక్ లేనిపోని అనుమానాలు, లేనిపోని అపోహలు వస్తున్నాయి. అసలు ఏంది వీళ్ళు, ఈ ఆర్భాటం ఏంది, ఈ కథ ఏంది, దీంట్లో ఏముంది వీళ్ళకనే లేనిపోని ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంతే. అంటే మీకు మామూలు ఇదివరకు మనకు ఒక సమాచారం ఉంది, ఓటర్ జాబితానే లేదని ఉంది. అంటే ఇన్నేళ్ళు ఈ కార్యక్రమాన్ని నడిపి ఈ సంస్థను అంటే ఈ సంఘాన్ని నడిపిన పెద్దలు ఓటర్ జాబితా రూపొందించడంలో విఫలం చెందినట్లే అని మీరు భావిస్తున్నారా? 100% ప్రయత్నాలు చేసిండ్రు, కానీ అది సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేయలేదు. ప్రయత్నాలు చేయలేదని నేను అనడం లేదు, ప్రయత్నాలు చేసిండ్రు కానీ సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేయలేదు. ఈ కాలంలో ఓటర్ లిస్టు, ఇంత హైటెక్ యుగంలో ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది పెద్ద పనేం కాదు. కాన్సన్ట్రేట్ చేసి ఒక కమిటీ వేసి కొందరికి బాధ్యత అప్పగిస్తే, ఇప్పుడు ఇంటింటికి ప్రచారం తిరిగి ఎట్లా చేస్తున్నామో ఇంటింటికి తిరిగి పేర్లు నమోదు చేసుకోవడము, గణన చేసే అవకాశం ఉంది. కాబట్టి 100% చేయలేకుండా 60-70% మనం గణన చేసినా కూడా మిగతా వేరే టైంలో పూర్తి అవుతాయి. కాబట్టి ఇది పెద్ద పనేం కాదు. నా మేనిఫెస్టోలో ఫస్ట్ నేను అదే చెప్పాను. రేపు ఓటు వేయబోతున్న ఆర్యవైశ్య సోదరులకు మీరేమని పిలిపిస్తారు? రెండో విషయం ఏంటంటే, సమాజంలో ఆకాశంలో సగభాగం మహిళలు, కానీ మీ సంఘంలో మహిళలకు ఓటు హక్కు లేదు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ రెండు అంశాలు చెప్పండి. ఆర్యవైశ్య మహాసభలో మహిళలకు కూడా ఓటు హక్కు ఉంది, కానీ ఇక్కడ ఒక విధి విధానం లేని ఓటింగ్ మేము పాల్గొంటున్నాము, విధి విధానం లేని ఎలక్షన్ మేము చేస్తున్నాము. ఖచ్చితంగా నేను ఒకవేళ ఎన్నికైతే, అమ్మవారి కృపతో నేను ఎన్నికైతే, మహిళలకు ఖచ్చితంగా వచ్చేసారి ఈ ఎన్నికల్లో మహిళలకు కూడా ఓటు హక్కు ప్రాధాన్యత ఇస్తానని మరీ ఘంటాపదంగా చెప్తున్నాను. రేపు ఓటు వేయబోతున్న ఆర్యవైశ్య సోదరులకు మీరేమని పిలుపునిస్తారు? ఆర్యవైశ్య సోదరులకు ఒకటే చెప్తున్నాను, మీరు చూడండి, అభ్యర్థులను చూడండి, అభ్యర్థుల గుణగణాలు తెలుసు, అభ్యర్థులు ఎలాంటి సహాయం చేస్తారో, అవసరం వస్తే ఏ విధంగా స్పందిస్తారో తెలుసు. ఆల్రెడీ చాలామంది, 100 మందికి నేను ఏదో విధంగా నా వంతు వాళ్ళు అడిగినప్పుడు సాయం చేసిన దినాలు ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని, మరి నాన్నగారు చేసిన దృష్టిలో పెట్టుకొని నేను స్వలాభం కోసము, స్వార్థం కోసము రావడం లేదు. ఒక్కసారి మాత్రమే, కేవలం ఒక్కసారి ఈ అమ్మవారికి సేవ చేసి సంఘంలో అమ్మవారితో పాటు సంఘంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఒక పద్ధతికి ప్రకారం తీసుకురావాలని ఒక మంచి టీంను సెలెక్ట్ చేసుకున్నాము. ఆ టీం వర్క్ చేస్తామని మరీ చెప్తున్నాను. అంటే మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్ల స్పందన ఎట్లా ఉంది? ఓటర్ల స్పందన నిజంగా చెప్పాలంటే మాకు సిగ్గైతుంది. కొన్ని దగ్గరికి పోవాలంటే డైరెక్ట్గా అడుగుతున్నారు, ఏంటి ఎలక్షను, ఏంది, దీని నుంచి మీకు ఇంత వస్తుందా, ఏమొస్తుంది, లాభం వస్తుందా, ఏమొస్తుంది, ఇంత ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. కానీ వాళ్ళు కూడా చైతన్యవంతులైనరు, తెలుసుకుంటున్నారు, వాళ్ళు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు. కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఏం లేదు. దాంట్లో నేను 40 ఏళ్ల నుంచి నా గురించి చాలామందికి తెలుసు. శ్రీనన్న ఏంది, శ్రీనివాస్ ఏంది అనేది చాలామందికి తెలుసు. నేను ఏ అసోసియేషన్ అడ్డం పెట్టుకొని, ఏ అసోసియేషన్ ఇది పెట్టుకొని నేను స్వార్థంగా సంపాదించింది ఏం లేదు. ఎప్పుడు కూడా నా మెడికల్ అసోసియేషన్లో కూడా ఈ రోజుకు 30 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నా. అంటే అందరికీ శ్రీనివాస్ 30 ఏళ్లలో మెడికల్ అసోసియేషన్లో సంపాదించింది ఏంది, పేరు సంపాదించుకున్నాను. ఆపదకు ఏదైనా ముందు ఉంటాడనే పేరు మాత్రం సంపాదించుకున్నాను.